తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వాహన డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రవాణా వాహనాల ఫిట్నెస్ సంబంధించి పాత విధానాలను అనుసరించాలని, కొత్త విధానాన్ని తొలగించాలని ప్లకార్డులతో డ్రైవర్లు నిరసన చేపట్టారు. నిరసనకారులకు మాజీ ఎంపీ భరత్ మద్దతు తెలిపారు. వైసీపీ పార్టీ తరఫున కార్మికులకు అండగా ఉంటామని భరత్ భరోసా ఇచ్చారు. వాహనాల ఫిట్నెస్ విధానంపై తక్షణమే కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలని భరత్ హెచ్చరించారు. ఏటీఎస్ ఆఫీస్ దగ్గర మరి ఇవాళ కార్మిక లోకం అందరూ కూడా కదం తొక్కి ముందుకు వచ్చి ఏదైతే వీళ్ళకి జరుగుతున్న ఇబ్బందులు, ఏదైతే ఫిట్నెస్ వెహికల్స్ ఫిట్నెస్ జరిగే ఇష్యూస్ లో భాగంగా ఆటోలు, వ్యాన్లు, మినీ వ్యాన్లు, లారీలు, కార్లు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఫిట్నెస్ చేయించే కార్యక్రమం. మరి ఇప్పుడు కొత్త విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కార్మిక లోకానిపైన రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫిట్నెస్ ఏటీఎస్ మెషిన్ ద్వారా చేయట్లే. ఒకవేళ ఆ పథకం తీసుకొచ్చినప్పటికీ కూడా చేయట్లే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈ కార్మిక లోకాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జేఏసీ తరఫున వాసంశెట్టి గంగాధర్ గారు, బాక్స్ ప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీన్ని అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుకునే, శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఒకటే అంశం చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఇవాళ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ రవాణా వాహనాలపై వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయం కోల్పోయి కొంతమందికి జేబులు నింపడానికి మాత్రమే పనికొచ్చే విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అంటే, మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధానాన్ని ఇక్కడ బలవంతంగా ఉంచడం అనేది ఎంతవరకు సమంజసం? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. కేవలం అనకాపల్లి, రాజానగరం, కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్గా అంటే శాంపుల్గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తాం. ఇంకా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం. ఖచ్చితంగా ఏదైతే ఈ ఏటీఎస్ ఉన్నాయో